తెలంగాణ కాంగ్రెస్లో సైలెంట్గా ఉన్న కీలక నేత మళ్ళీ యాక్టివ్గా మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన లీడర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. బీఆర్ఎస్ మాజీ మంత్రిపై బరిలోకి దిగేందుకు సిద్ధం అవ్వడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో సక్సెస్ అయ్యారు. టీపీసీసీతో పాటు సీఎం మంత్రులపై ఏగ వాలనివ్వకుండా కాపు కాస్తున్నారు. దీంతో ఆ నేతకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో పెద్దలున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఆ లీడర్ ఆశిస్తున్నదేంటి, పార్టీ నాయకత్వం అప్పగించాలనుకుంటోన్న పనేంటి? వాజ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో జగ్గారెడ్డికి ఫైర్ బ్రాండ్గా పేరుంది. ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రతి అంశానికి పక్కాగా లెక్కలతో చెబుతారు. జరుగుతున్న రాజకీయాలపై స్పందించి చర్చను తన వైపు తిప్పుకోవడంలో దిట్ట. టీపీసీసీ చీఫ్ ఆశించిన జగ్గారెడ్డిది, ముఖ్యమంత్రిది ఒకే సామాజిక వర్గం. దీంతోనే ఈ పదవి రాలేదని అంటారు. ఇక పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రచార కమిటీ చైర్మన్ ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. కానీ దీనిని ఇప్పట్లో వేసే అవకాశం లేకపోవడంతో జగ్గారెడ్డి సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నారు. కాంగ్రెస్లో ఇటీవల తుంగతుర్తి నేతల పంచాయతీ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మందుల సామిల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు చినికి గాలివానచందంగా మారింది. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వివాదం కావడంతో ఎలా పరిష్కరించాలో తెలియక హస్తం పార్టీ పెద్దలు తలలు పట్టుకున్నారు. కానీ గతంలో ఇలాంటి పలు సమస్యలను పరిష్కరించిన అనుభవం జగ్గారెడ్డికి ఉంది. దీంతోనే తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీని పరిష్కరించే బాధ్యతలని పార్టీ నాయకత్వం ఈ ఫైర్ బ్రాండ్కి అప్పగించింది. ఇరు వర్గాలతో చర్చించి 48 గంటల్లోనే 90% సమస్యను కొలికి తెచ్చారని సమాచారం. అటు సున్నితం, ఇటు జటిలమైన తుంగతుర్తి కాంగ్రెస్ సమస్యను పరిష్కరించిన జగ్గారెడ్డి పార్టీ నేతల ప్రశంసలని అందుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో సంగారెడ్డిలో ఓడిపోయిన తర్వాత జగ్గారెడ్డి సైలెంట్ అయ్యారు. గెలిచి ఉంటే మంత్రి పదవి వచ్చేది. వచ్చే ఎలక్షన్లో విజయం సాధించినా మినిస్టర్ పోస్టు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పోటీ చేయబోనని ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజనలో సంగారెడ్డి జనరల్ అయినా, మహిళలకు రిజర్వ్ చేసినా తన భార్య నిర్మలను పోటీ చేయించాలన్న ఆలోచనలో జగ్గారెడ్డి ఉన్నారు. కానీ ఈ మధ్య కొత్త మాట వినిపిస్తోంది. తాను సంగారెడ్డిలో పోటీ చేయనని చెప్పానని, ఎన్నికల బరిలో దిగబోనని అనలేదన్న వాదాన్ని వినిపించారు. అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీ చేస్తానని జగ్గారెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. సిద్దిపేటను కంచుకోటగా మార్చుకున్న హరీష్ రావును ఓడించడం కష్టమేనని చెప్పుకొచ్చారు. కానీ పార్టీ అధినాయకత్వం ఆదేశిస్తే హరీష్ రావుపై ప్రత్యర్థిగా బరిలోకి దిగి గెలిచేందుకు కృషి చేస్తానని జగ్గారెడ్డి చెప్పడాన్ని గమనించాలి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా ఈ మధ్య జగ్గారెడ్డి మద్దతు ఇస్తున్నారు. ఇక మంత్రులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, కరువు, రైతు భరోసా వంటి విషయాలలో హరీష్ రావు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే జగ్గారెడ్డి వెంటనే తిప్పికొడుతున్నారు. పార్టీ, ప్రభుత్వం, సీఎం, మంత్రులపై ఈగవాలినా ఈ నేత రక్షణ కవచంగా నిలుస్తున్నారు. ఇక జగ్గారెడ్డి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ తామే సరైన బాధ్యతలు ఇవ్వడం లేదన్నది హస్తం నేతల మాట. ఏదో ఒక పోస్ట్నిచ్చే ఆలోచన చేస్తున్నారని సమాచారం. తెలంగాణలో పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఆధిపత్య పోరు సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇలాంటి వ్యవహారాలతో సమస్యలు తప్పడం లేదు. హస్తం పార్టీ నేతల పంచాయతీలను పరిష్కరించే విషయంలో మల్లు రవి నేతృత్వంలోని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇబ్బందులు పడుతోంది. తుంగతుర్తి తగాదాలను పరిష్కరించిన జగ్గారెడ్డికి మిగిలిన స్థానాల్లో సమస్యల పరిష్కార బాధ్యతను అప్పగించాలన్న ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉందని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న జగ్గారెడ్డికి ఇతర బాధ్యతలు అప్పగిస్తామంటే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.